హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. సో ఇది వచ్చేసి పెళ్లి సిరీస్ అనమాట. అంటే మొత్తం హల్దీ నుంచి పెళ్లి వరకు. పెళ్లి హడావిడి అంటే ఎట్లుంటుంది, మామూలుగా ఉండదు కదా. ఇంకా మా హడావిడిలో మేము ఉంటే ఇట్లా డెకరేషన్ వాళ్ళు వచ్చి మంచిగా డెకరేషన్ చేసి పోయిండ్రు అనమాట హల్దీకి. ఇంక ఇది వచ్చేసి హల్దీకి ముందు వీడియో. డెకరేషన్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ పెళ్లి పిల్లగానికి బట్టలు పెడుతున్నాం. అంటే పెళ్లి కొడుకుని చేస్తున్నాం అనమాట. మొదలు మా అన్న వదిన అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో అందుకే వాళ్ళు పెళ్లి కొడుకుని చేసిండ్రు. ఇంకా తాత కత్మూలలో మేము అందరము బట్టలు పెట్టి పెళ్లి కొడుకుని చేసినాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్లి కొడుకుని చేసి చూడడానికి వచ్చారు అనుకుంటారా? కాదు, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు స్వీట్లు పెడతారు కదా, సో ఆ స్వీట్ డబ్బాల స్వీట్లు నొక్కేయడానికి కూర్చున్నారు అనమాట. పిల్లలకు ఒక్కొక్కళ్ళకు నాకు ఆ స్వీట్ అంటే నాకు ఆ స్వీట్, అసలు తెచ్చిన 3 స్వీట్ డబ్బాలు కూడా ఆడ ఖతమే అయిపోయినాయి. అఫ్ కోర్స్ ఇటువంటి జాగాలో నేను కూడా స్వీట్ల కోసమే నిలబడతా అనుకోండి. ఇంకా అన్న వదిన పెళ్లి కొడుకుని చేసిన తర్వాత నెక్స్ట్ మమ్మీ వాళ్ళు చేసారు, తర్వాత నేను చేసిన అనమాట. మేమైతే మొదలే హల్దీ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ ఒకటి, మళ్ళీ పోషమల్లకి చేసేటప్పుడు ఒక అవుట్ఫిట్ వేసుకున్నాము. ఇంకా మళ్ళీ హల్దీ ఉంటుంది కదా అని పెళ్లి కొడుకుని చేసేటప్పటికే హల్దీ అవుట్ఫిట్స్ వేసుకొని రెడీగా ఉన్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు చేంజ్ చేయడం అంటే ఎండాకాలం కదా, పిల్లలతో మస్తు యాష్టకైన ఉండే. సో మొదలే హల్దీ అవుట్ఫిట్స్ వేసుకొని రెడీగా ఉండే. ఇంకా చూడర్రి, బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా మా పొట్టిది, అంటే తమన్ భార్య అనమాట. అసలు సప్పుడు వినిపిస్తా కథము ఆగది. నేను ఇప్పుడే కదా చాలాసార్లు కూడా చెప్పిన. ఇంకా మా మమ్మీ మరదలు ఇద్దరు వచ్చేసి ఇట్లా వాళ్ళ జియో పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట. నాకైతే హల్దీ అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 2013 ఆ టైంలో హల్దీ లేకుండే కదా, మేమైతే చేసుకోలేదు. మస్తు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు లేనివే కదా మనకు మంచిగా అనిపించేటి. ఇవాళ రేపు మనం ఏ పెళ్ళికి పోయినా హల్దీ అయితే పక్కా ఉంటుంది. మళ్ళీ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి హల్దీ అవుట్ఫిట్స్ కూడా అట్లనే ఇచ్చేసారనమాట. సో ఈ బాయ్స్ కూడా అంతే, బాయ్స్కి హల్దీ అవుట్ఫిట్స్, గర్ల్స్కి ఎల్లో కలర్ చీరలు. సో చాలా మంచిగా అవుతుంది హల్దీ. ఇంకా తర్వాత పెళ్లి కొడుకుని ఎత్తుకొని ఇట్లా ఫోటోకి ఫోజ్ ఇస్తున్నారు అనమాట మనోళ్ళు. పెళ్లి కొడుకు అయితే మస్తు భయపడుతుండు, యాడ కింద పడుతున్నావు అని. కానీ అంతమంది ఉన్నారు కదా, మంచిగానే హోల్డ్ చేసిర్లేండి. ఇంకా హల్దీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేము పడుకునేసరికి 12 అయింది. ఇంకా చాలామంది మైలపోలు తీసే వరకు కూడా అక్కడనే ఉన్నారంట. వాళ్ళకైతే 2:30 అయిపోయింది. నేనైతే అస్సలు లోపలేదు, 12 o'clock వెళ్ళి పడుకున్నా. మైలపోలు చూద్దాం అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మైలపోలు చూపిస్తా. అది చాలా బాగుంటుంది ఆ ట్రెడిషన్, కానీ నేనే మిస్ చేసిన అనమాట. సారీ ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి పెళ్లి రోజు మార్నింగే మా చికి పాపకి ఫస్ట్ బాత్ చేసి నెక్స్ట్ హెయిర్ స్టైలే చేసిన. ఎందుకంటే మళ్ళీ తర్వాత పెళ్ళికి వెళ్ళేటప్పుడు సతాయిస్తుందని. యాక్చువల్గా పెళ్ళి 11:30కు ఉండే. సో ఈ టైంలో పెళ్ళిళ్ళు కరెక్ట్ కావాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే చెప్పిన టైంకి ఏవి కాదు కదా, 1 గంట అటు ఇటు అవుతాయి. సో మా పెళ్ళి అయ్యేసరికి 1 గంట అయింది. ఈ పెళ్ళిలో మమ్మల్ని బాధించింది ఒకటి ఎండ, ఇంకా ఉక్కపోత తాళలేక అసలు ఎప్పుడు పోయి ఇంటి దగ్గర దేవుని గుడి ఉంటుంది అంటే పోషమ్మ గుడి పోయి ఆ చెట్టు కింద సేద తీరుతుండే. చాలా చల్లగా ఉంటుండే, తల్లి మమ్మల్ని చల్లగా చూసుకుంటుంది కదా. అట్లనే మా ఉక్కపోతకు కూడా ఆ చెట్టు కింద మంచి ఉపశమనం తీసుకున్నాం అనమాట పోషమ్మ గుడి దగ్గర. చూసిండ్రా ఎంత క్యూట్గా రెడీ అయింది చికి పాప, బాగుంది కదా డ్రెస్. హెయిర్ స్టైల్ ఎట్లుంది ఫ్రెండ్స్? ఓవరాల్ లుక్ అయితే నేనేం పెద్ద కష్టపడను. ఎందుకంటే చికిపాపకి అస్సలు మేకప్ వేయను, నాకు కూడా అలవాట్లేదు. సో చికిపాపకు కూడా లేదు. నేను చికిపాప లుక్లో కష్టపడేది దేనికోసం అంటే హెయిర్ స్టైల్ కోసం మాత్రమే. అది కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా తర్వాత మేమందరం రెడీ అయ్యి పందిరికి వెళ్ళిపోయినాం అనమాట. సారీ, పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయినాము, ఫంక్షన్ హాల్కి. ఇంక పైన డెకరేషన్ మస్తు క్యూట్గా అనిపించింది, రెడ్ కలర్ కాంబినేషన్లా. ఏమైనా పెళ్ళిలో ఒక ముచ్చట మంచిగా అనిపిస్తుంది కదా. అంతే, ఎక్కడెక్కడోళ్ళో ఎంతో మంది ఎన్నో నేచర్స్తోని ఒక్క దగ్గర కూడి చేసాడంటే గ్రేటే కదా. సో
చూడండి క్యూట్ అల్లుడు ఎంత క్యూట్గా రెడీ అయ్యిండో, ముద్దుగుండు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ అసలు లిస్ట్ పెట్టద్దు. వానికి మాత్రం వాళ్ళ మమ్మీ ధోతి వేసింది వైట్ కలర్ది. ఇంకా నెక్స్ట్ తాళి కట్టగానే మేము పోయి లంచ్ కూడా చేసేసి వచ్చినాము, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది, 1:30, 2 అవుతుండే. సో మేము లంచ్ చేసి వచ్చి ఇట్లా మా ఫోటోలు దిగుతున్నాం అనమాట. ఇక అన్న వదిన అన్న పువ్విచ్చి ప్రపోజ్ చేస్తున్నాం మా వదినకి. ఇంకా నెక్స్ట్ మా లేడీస్ టర్న్ అనమాట. నేనైతే అసలు ఎన్ని ఫోటోలు దించినో లెక్కనే లేదు, నేనే దించిన అసలు అందరికి, నన్ను మాత్రం ఒక్కరు కూడా దించలేరు. ఇంకా మా జెంట్స్ బ్యాచ్ ఇంకా ఇద్దరు మిస్ అయ్యిండ్రు. బ్లూ కలర్ డ్రెస్ పెద్దన్న, వైట్ కలర్ షర్ట్ వచ్చేసి తమ్ముడు అనమాట, వీడు వచ్చేసి చిన్న తమ్ముడు. ఇంకా నెక్స్ట్ పెళ్లి వచ్చేసి వీందే అనమాట. చిన్నగా కనిపిస్తుంది కదా, ఇంకా టైం ఉందిలేండి. ఫోజులు పెట్టమంటే తిక్క తిక్క ఫోజులు అన్నీ పెడుతుండు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.